హలో అండి, మా పెరట్లో కుండ చికెన్ చేసుకున్నాము. ఈ వ్లాగ్లో మేము ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అల్లం వెల్లుల్ని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోండి. అదేవిధంగా మీకు దగ్గర అందుబాటులో ఉన్న మసాలా దినుసులన్నింటినీ చికెన్లోకి యాడ్ చేసుకోండి. బాగా సన్నగా తిరిగిన ఆనియన్స్, టమాటో, చికెన్ మసాలా వేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయ్యేలాగా బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనం కొండలో చేసే చికెన్కి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ముక్కలకు మసాలాలు బాగా పట్టించిన తర్వాత కొండలోకి ఈ చికెన్ని వేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు అలా వదిలేసారనుకోండి కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లేత అరిటాకుని తీసుకొని ఈ విధంగా ఆవిరి బయట రాకుండా కొండ మీద ఒక మూత మూసేయండి. తక్కువ మంటలో ఒక 45 మినిట్స్ ఇలాగే పొయ్యి మీద వదిలేసాం అనుకోండి, చికెన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మధ్య మధ్యలో మీరు అసలు కలబెట్టాల్సిన అవసరమే లేదు. చికెన్ అయితే అస్సలు అడుగంటదు. చాలా రెస్టారెంట్లో ఇప్పుడు కడాయిలో చికెన్ చేసేసి లాస్ట్లో కుండలో సర్వ్ చేస్తున్నారు. ఈ విధంగా ఒకసారి ఇంటి దగ్గర చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అరిటాకుతో పాటు చికెన్ ఉడికించడం వల్ల అరిటాకులోని ఫ్లేవర్ మొత్తం చికెన్లోకి బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. చికెన్ ఫ్లేవర్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా టెండర్గా చికెన్ ఉడికిపోయిందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.